మీ అభి ఆంటీ నువ్వు చలికి తట్టుకోలేవని ఎప్పుడూ నీకో ఎక్స్ట్రా బ్లాంకెట్ ఇవ్వమని చెప్తూ ఉండేది. హా. ఇక్కడి దాకా వాసన వస్తుందా? మిరియాల రసం, యువర్ ఫేవరెట్. నువ్విక్కడికి రావడం నాకు చాలా సంతోషం. నీకేదైనా అవసరమైతే నేను కిందనే ఉంటాను. నేను కొంచెం కూడా ఊహించలేదు. దేన్ని? సితారా బాగా ఈజీగా అడ్జస్ట్ అయింది కదా. అయినా కూడా తనకేమైంది? తనలోని లోపమా? చచ్చా, అది అసలు ప్రాబ్లమే కాదు. మరేంటి? సితారకి ఈ వయసులో ఇన్ని బాధ్యతలా? ఎంతోమంది మంచి చెడ్డలు చూసుకోవాలి. బంటి కోరుకున్న విధంగా అన్నీ కరెక్ట్గా జరగాలి. దట్స్ వాట్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్. సో యూ థింక్ షీ వోంట్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్? నో నో, నేను అలా అనలేదు. నువ్వు అనుకునేదానికంటే తను ఎఫిషియంట్ అయిన అమ్మాయి. యా, ఐ విష్. లెట్ హర్ విష్ ఆల్ ది బెస్ట్.
రండయ్యా రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు రావడం చాలా సంతోషం అమ్మా. కూర్చోండమ్మా. కూర్చోండి. అయ్యా, ఆ, సితారా ఉంది కదా, అవును. ఆ పాపను చూడ్డానికేనయ్యా ఈవిడ వచ్చారు. ఆహా. రే కృష్ణ, ఇలారా. నువ్వు వెళ్ళి సితారాని తీసుకురా. ఉమ్. అమ్మా, వేడిగా ఏదైనా తెమ్మంటారా మీకు? థ్యాంక్స్. అయ్యా మీకు ఏమద్దు. రామ్మా, ఈ పాపేనమ్మా మీ బొమ్మని గీసింది. నన్ను ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? నా రూపాన్ని ఎలా గీసావు? మీ రూపం అప్పుడప్పుడు తన కళ్ళలోకి వస్తుందని చెప్తోందమ్మా. ఈ పెయింట్ వేయడంలో నీలో ఉన్న నైపుణ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాను. నువ్వేసిన ఈ పెయింటింగ్ని 1,00,000 రూపాయలకి నేను కొన్నాను. అది ఇచ్చి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. మ్. నాకేం వద్దు. నాతో పాటు చాలామంది చిన్నపిల్లలున్నారు. వాళ్ళు పెరిగి నిలదొక్కుకోవడానికి అది పనికొస్తుంది. వాళ్ళకివ్వండి అని తను చెప్తోంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునమ్మా, ఇంత చిన్న వయసులో తనకంటూ ఏమీ లేకున్నా వచ్చిందంతా ఇచ్చేయాలనే ఉద్దేశం ఉందో చూడండి. ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారమ్మా. నువ్వు నాతో పాటు వస్తావా?